నిన్నటి నుంచి రాష్ట్రంలో ఒక అంశం పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. సాయి కృష్ణ అని చెప్పి ఒక పిల్లోడు కృష్ణలంక విజయవాడకు చెందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మార్కాపురంలో నివసిస్తూ ఉన్నాడు. కృష్ణలంకలో సంబంధించి ఏదో కేసు విషయమే అతన్ని మార్కాపురం వచ్చి మరి పోలీసు వారు అరెస్ట్ చేసి అతను తీసుకెళ్ళి ఆ తర్వాత ఇక కథనాలు వస్తున్న దాని ప్రకారం అయితేనేమో అతన్ని విచ్చలవిడిగా 4 రోజులు విపరీతం కొడితే అతను ఆ దెబ్బలు తాళలేక చనిపోయాడు అని చెప్పి అంబటి రాంబాబు గారు లేకపోతే ఇటువంటి వాళ్ళ తల్లి గారు ఇట్లాంటి కొన్ని మాటలు అయితే మన స్టేట్మెంట్స్ చూస్తున్నాం. కానీ ఇంకా పూర్తి స్థాయిలో మనకు ఆ వివరాలు అయితే తెలియలేదు. కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం ఆ వ్యక్తి ఏదైతే మే నెల మొదటి వారంలో పోలీసు వారు అరెస్ట్ చేస్తే ఈనాటికి కూడా దాదాపు నెల రోజుల పైన అవుతున్నా కూడా ఆ వ్యక్తి ఆచూకీ కోసం తల్లి తిరగని చోటంటూ లేదు. పోలీసు వారు ఆ వ్యక్తి ఆచూకీ ఎక్కడుందని మాత్రం ఇప్పటికో చెప్పట్ల. చివరాఖరికి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే నిన్నటి వరకు వాళ్ళకి గడువిస్తే నిన్న కూడా పోలీసు వారు అక్కడికి వెళ్ళి మాకు ఇంకా ఆ వ్యక్తి దొరకలేదు, ఆ వ్యక్తి కోసం మేము ఆచూకీ అనేది ఇంకా ఎక్కువ టీమ్స్ పెట్టుకుని మేము సెర్చ్ చేస్తూ ఉన్నాము, మాకు కొంత టైం ఇవ్వండి అంటే హైకోర్టు నిన్న 29వ తారీఖు వరకు టైం ఇచ్చింది. ఇదే సాయి కృష్ణ వ్యక్తిని మేము చంపేశాము, మేము అట్లా చేసాము, నువ్వు రావద్దు అని చెప్పి సాయి కృష్ణ తల్లిని ఏదైతే సిఐ అన్న మాటలో ఆ తల్లి ఒక్కసారి ఆ తల్లి మాటల్లోనే వినండి అసలు ఏం జరిగిందనేది. వాస్తవానికి అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ పరిపాలనలో పోలీసు వారికి ఈ రేంజ్లో ఫ్రీ హ్యాండ్, పోలీసు వారికి ఈ రేంజ్లో స్వేచ్ఛ, చంపేటాలు, కొట్లాట్లు, గొడవలు, కేసులు, అక్రమ కేసులు బనాయించడం ఇవన్నీ నిజంగా మన రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యమైన పరిపాలన నడుస్తుందంటానికి ఇదో ఒక ఉదాహరణ. ఒక్కసారి ఆ తల్లి మాటలు వినండి. నా పేరు గాదే విజయలక్ష్మి. నాకు ఒకే ఒక కొడుకు గాదే సాయి కృష్ణ. కృష్ణలంక స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని కృష్ణలంక సీఏ గారు నాగరాజు గారు రమ్మన్నారని చెప్పి తీసుకొచ్చారు. నేను వెళ్ళిన తర్వాత లోపల నన్ను పిలిచి నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. అడిగితే మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, వెళ్ళిపోయాడు కదా అన్న. అంటే ఏమన్నాడు ఆయన, నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో, నువ్వు నాకు భయం వేసి ఏంటయ్యా అలా అంటున్నారు, అలా అనమాకండి, నాకు ఉన్నదాడు ఒక్కడేనయ్యా, ఎన్నో కష్టాలు పడి బతికించుకుంటున్నాను అనమాకండి అయ్యా అన్న. ఎందుకంటే నా చేతిలో ఫోన్ లాక్కున్నారు సార్ వీళ్ళు. కానిస్టేబుల్స్ 2 నా ఫోన్ లాక్కొని ఇక్కడికి వచ్చేసారు, స్టేషన్ తీసుకొచ్చేసారు నన్ను. అది చచ్చిపోయాడు అనుకో వెళ్ళిపో అన్నాడు. నేను ఏడ్చుకుంటూ పక్కన కూర్చుని 15 రోజుల తర్వాత ఫోన్ ఇవ్వండి అయ్యా, నా పిల్లోడు ఎక్కడ ఉన్నాడో నేను ఫోన్ చేసుకుంటాను, నాకు ఫోన్ ఇవ్వండి అయ్యా అన్న. ఫోన్ ఇవ్వండి అయ్యా అంటే నా ఫోన్ ఇవ్వాలి. ఆ 15 రోజులు తిప్పించుకున్న తర్వాత అందులో అన్ని నా కొడుకు ఫోటోలు తీసేసి ఒట్టి ఫోన్ ఇచ్చి పంపించాను. నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడు. అయ్యా నాకు భయం వేసి నేను ఉన్న చోట్ల అన్ని ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడ దొరకల, నాకు ఎక్కడ కనపడ. ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసులు చూసుకున్నాను. నాకు భయం చేయండి, నాకు చెప్పి చేశాడు చంపా. అసలు ఆ మాట వింటే ఎవరికేం బాధ వస్తే, నా కొడుకు బతుకున్నాడా లేదా అని చెప్పి ఆ సిఐ ఏమో చంపేసాము ఇదని చెప్పి మాట్లాడుంటే, నా కొడుకు శవం కోసం నేను చివరాఖరికి మార్చరీకి వెళ్ళాను అని చెప్పి ఆ తల్లి అంటుంటే ఏ తల్లి అయినా కానీ ఎంత బాధపడతానో అలా వ్యాఖ్యలు నిజంగా చెబుతుంటే మనకు కూడా ఒక మనసు బరువెక్కే మాట ఆ మాట ఏ తల్లి అయినా కానీ అసలు ఏ ఉద్దేశంతో అనాలి, ఎంత దారుణంగా ఎంత మనోవేదన చెంది ఉండాలి. ఆ మాట చివరాఖరికి నా కొడుకు శవం కోసం మార్చురీ దగ్గరికి వెళ్ళాను అంటే అది చాలా పెద్ద మాట. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంతో విచ్చలవిడిగా రెడ్ బుక్లు, ఆ బుక్కులు, ఈ బుక్కులు, ఇది అని చెప్పి పోలీసు వారికి ఎట్లా పడితే అట్లా స్వేచ్ఛ ఇచ్చేసి అక్రమ కేసులు బనాయించి కనీసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పోలీసు వారు పాటించకుండా భయభ్రాంతులకు మనకేదైనా ఇబ్బంది వస్తే అధికారులు ఉన్నారు, పై అధికారులు లేకపోతే నాయకులు మనం వదలరు, మనం ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రజాస్వామ్యబద్ధంగా పాటించాలని చెప్పి పోలీసు వారు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అంటే రెడ్ బుక్ ఫ్రీ హ్యాండ్ ఉంది, ఎట్లా అన్ని తప్పులు చేసేసి ఇది కూడా ఇంకో తప్పు అని చెప్పి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ వచ్చేసింది. అసలు ఆ మాట ఎంత కదిలిచ్చేదానిలాగా ఉందండి. ఆ మాట, ఆ ఒక్క మాట, నా కొడుకు శవం కోసం నేను మార్చురీ దగ్గరికి వెళ్ళాను అంటే అమ్మా అనే మాట, నా బిడ్డ నాకు ఓపిక లేదే, నా తిరిగే ఓపిక లేదే అని చెప్తా ఉన్నాను. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిపాలన ఎక్కడైనా ఉందా మన రాష్ట్రంలో? అసలు హెబియస్ కార్పస్ పిటిషన్లు అనేవి ఎన్నో వేశారు ఈ 2 సంవత్సరాల్లో. ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు దాదాపు కేసులు పడిన ప్రతి ఒక్కరు వేశారు. అంటే దాని అర్థం ఏంటంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగట్లేదని. అన్ని హెబియస్ కార్పస్ పిటిషన్లు వేయకూడదు.
వేశారంటే ఆచూకీ కోసం అని మిస్సింగ్ అనే కదా. అంత లావును వేస్తున్నారంటే ఎక్కడ ప్రజాస్వామ్యం నడుస్తుంది మన రాష్ట్రంలో? ఏ విధంగా తీసుకెళ్తున్నారు పరిపాలన? ఇంతకు మించి దౌర్భాగ్యం ఉంటుందా? ఈ వీడియో ఇంకా చూపించాలన్నా కూడా నిజంగా నాకే బాధగా ఉంది. ఎందుకంటే ఊరికనే చలించే గుండెలు చిన్న చిన్నవి కూడా పెద్దగా ఆలోచించి ఏం జరుగుతుందని చాలా బాధపడే మనుషులు చాలామంది ఉంటారు. ఇటువంటి మాటలు, బూతులు తిట్టటాలు, ఈ సంస్కారాలు, అక్రమ కేసులు, ఈ బనాయింపులు, అతను నిజంగా ఒక తప్పు చేసి ఉంటే చట్టం ఉంది, తన పని తను చేసుకొని పోవాలి. కోర్టులు ఉన్నాయి కదా, అతను శిక్షింపజేస్తుంది కదా. మీ పోలీసు వ్యవస్థ పని అతను చేసిన తప్పుని పూర్తి స్థాయిలో ఇదిగో అని చెప్పి చట్టం ముందు విత్ ఎవిడెన్స్తో తీసుకెళ్తామే కదా. అది చేయకుండా శిక్షించే అర్హత మీకెవరు ఇచ్చారండి? అట్లనా? అంబటి రాంబాబు గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన మాట, అతను చంపేశారు, చివరాఖరికి తీసుకుపోయి కాల్ చేశారు, 2 కానిస్టేబుల్ బండి మీద తీసుకెళ్ళి బూడిద చేసేశారు అని చెప్తే ఎంత ధైర్యం అనిపించింది. అధికారులు, హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? హోమ్ మినిస్టర్ గారు లాస్ట్ ఇయర్ మనం చూసాం, నెల్లూరులో ఒక 2 కోట్ల రూపాయల డీల్ ఏదో సంబంధించి అరుణ అనేదో లేడీ డాన్ 5 అని చెప్పి పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాశారు. ఏదైతే జీవిత ఖైదు ఉన్నటువంటి వ్యక్తి బయటకు వస్తే అరాచకం చేస్తాడనుకున్న వ్యక్తికి బెయిల్ ఇచ్చి పంపించారు. అట్లా నడుస్తుంది పోలీస్ వ్యవస్థ, హోమ్ మినిస్టర్ డిపార్ట్మెంట్, ఇదంతా. ఇటువంటి చిన్న చిన్న పేదవాళ్ళపైన మీ దౌర్జన్యాలు. అతను నిజంగా తప్పు చేస్తే శిక్షించండి చట్ట ప్రకారం, అంతేగాని చట్టాన్ని చేతుల్లో తీసుకోమని ఎవరు చెప్పారు మీకు? ఈ రకమైన పనులా మీరు చేసేది?